పట్టం ఎక్కాడు. మీరు ఎక్కడ ఉన్నారు? మీ అసెంబ్లీ కూడా రాకుండా పారిపోతారు. 2029 ఎన్నికల తర్వాత రాష్ట్రం నుంచే మీ పవన్ కళ్యాణ్ ప్రజలే పవన్ కళ్యాణ్ ని రాష్ట్ర ప్రజలే రాష్ట్రం బహిష్కరణ తరిమి కొట్టే కొత్త చేతిగాడు పొద్దురగడు అన్నట్టుగా అధికారం వచ్చింది. ఏదైతే అధికారం మదం బట్టి మాట్లాడితే ప్రజలు చూస్తూ ఉంటారు. కానీ నాకు కానీ ఏంటి సార్ సాక్షికి నిబంధనలు ఉల్లంఘించారా? ఎవరు చెప్పారండి? అసెంబ్లీ సాక్షి ఎల్లో మీడియాలో రాసి సరిపోద్దా? వీళ్ళు కూర్చొని మాట్లాడితే సరిపోద్దా? అసెంబ్లీ సాక్షిగా అడిగిన ప్రశ్నకి వాళ్ళ సమాచార శాఖ మంత్రి ఎవరండి? ఎవరు సార్? పార్థసారథి గారు ఇచ్చిన సమాధానం ఏంటి సార్? నిబంధనల మేరకు మాత్రమే అన్ని పత్రికలకి చెల్లింపులు జరిగాయి గత ప్రభుత్వ హయాంలో అని చెప్పేసి ఎందుకు ఇచ్చారు మరి? ఇంకో మాట సార్, అసలు కనీసం అక్కడ కూర్చున్నారు, యాడ్స్ ఎట్లా ఇస్తారో కూడా తెలియకుండా మాట్లాడేస్తారు. సమాచార శాఖ నిబంధనలు, ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్, దీని ఆధారంగా ప్రభుత్వ యాడ్లు ఇస్తారు. సార్ ఏదైతే సర్క్యులేషన్ ఎక్కువ పేపర్స్ ఉన్నాయో, ఏ పేపర్కి ఎంత సర్క్యులేషన్ ఉంది దాన్ని బట్టి ఏదైతే ప్రభుత్వ యాడ్లు ఇవ్వడం అనేది ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నాయని సర్వసాధారణం. సార్ 25 కోట్లు మిగతా అన్ని పేపర్లకి, సాక్షికి 400 కోట్ల. సార్ గత 5 ఏళ్లలో సాక్షికి ఇచ్చినటువంటి యాడ్ల విలువ 443 కోట్ల రూపాయలు. 443 కోట్ల రూపాయలు. అందులో 104.85 కోట్ల రూపాయలు సాక్షికి పెండింగ్ ఉంది ఇంకా. అది అట్ ది సేమ్ టైంలో ఇది 5 ఏళ్లకు సంబంధించి సార్. కానీ ఈనాడు పేపరు లాస్ట్ 1.5 సంవత్సరం మాకు ప్రభుత్వ యాడ్లు వద్దని చెప్పింది. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో ముందు వరుసలో చూపించాలి సార్. సాక్షి యాడ్లో ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన యాడ్లో ఈనాడు పేపర్ వేయాలి. లోపల మాత్రం అసలు ఉద్యోగాలు వేయలేదని చెప్పి రాస్తారు కదా. ప్రజలు ఎక్కడ తిరస్కరిస్తారు అని చెప్పేసి ప్లాన్డ్గా సాక్షి ఏదైతే ప్రభుత్వ యాడ్లు తీసుకోవాలి. ప్రభుత్వ యాడ్లు 1.5 సంవత్సరం తీసుకోకుండా కేవలం 3.5 ఏళ్లకే ఈనాడికి చెల్లించింది 243 కోట్ల రూపాయల విలువైనటువంటి యాడ్లని ఈనాడికి ఇచ్చింది గత ప్రభుత్వం. అందులో 50 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. సాక్షికి 100 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. మరి 25 కోట్లు అని చెప్పి ఒక ఆయన వచ్చి మాట్లాడతారు. సాక్షికి దోచిపెట్టారని చెప్పి ఒక ఆయన వచ్చి మాట్లాడతారు. ఈనాడు పేపర్కి ఇచ్చినటువంటి 243 కోట్ల రూపాయలు ఈనాడికి జగన్మోహన్ రెడ్డి గారు దోచిపెట్టారని చెప్పి మాట్లాడండి అయ్యా. నిబంధనల మేరకే అన్ని సక్రమంగా జరిగాయని అసెంబ్లీలో మాట్లాడతారు. ఎందుకంటే రికార్డుల్లో ఉంటుంది కాబట్టి. బయట ప్రెస్ ముందుకు వచ్చి ఎవరి నోటికి వచ్చిన మాట వాళ్ళు. ఒక ఆయన 25 కోట్లు అన్ని పత్రికలకు అంటాడు, ఇంకొక ఆయన అన్ని పత్రికలు కలిపి 1 కోటి రూపాయలని ఇంకొక ఆయన అంటాడు. అధికారంలోకి వచ్చారు ప్రజలకు మీరు ఇచ్చిన హామీల్ని ఎంత మేరకు మనం నెరవేరుస్తున్నాం? తొడగొట్టిన పేరు నాని గారు ఇప్పుడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. అండర్ గ్రౌండ్ అని ఎవరండి? ఏదైతే అండర్ గ్రౌండ్ అని మీకు ఎవరు చెప్పారు? అండర్ గ్రౌండ్ అంటే పాత సినిమాల్లో చూపించినట్టుగా డెన్ను కింద లోపలికి పోయి అండర్ గ్రౌండా? సార్ ఆయన ఏదైతే న్యాయ సహాయం పొందడం కోసం కోర్టులతో అలాగే న్యాయ నిపుణులతో చర్చల్లో ఉన్నారు. సో మీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోయినంత మాత్రాన, ప్రెస్ మీట్లు పెట్టకపోయినంత మాత్రాన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినట్టేనా? ఇదేంటో సార్ నాకు అర్థం కాదు. కొత్తగా అండర్ గ్రౌండ్ అనే మాటలు మాట్లాడతారు. మరి వీళ్ళంతా గత ఏదైతే మా పరిపాలన హయాంలో ఉన్నప్పుడు వీళ్ళంతా హైదరాబాద్కే పరిమితమే ఉన్నారు కదా. అప్పుడు కూడా అండర్ గ్రౌండ్ అని మేము మాట్లాడలేదు. హైదరాబాద్ పరిమితం చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచే కదా. లోకేష్ గారు హైదరాబాద్లో లేరా? పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో లేరా? జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పోగానే నొప్పి వచ్చేస్తుంది. మా శాంతి ప్రసాద్ లాంటి వాళ్ళకి అయితే మామూలుగా నొప్పి రాదు. వీళ్ళకి సిగ్గు శరం ఎవరికి లేదు. మానవ రోషం ఎవరికి లేదు. రోజో పార్టీ జెండా రోజో పార్టీ జెండా